హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. ఈ ప్రజెంట్ ఇక్కడ రూమ్లో అయితే ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. రూమ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇది మనం ఎలా అంటే మీకు సపోజ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇది నార్మల్గా మనకు ముంబైలో ధారావే ఉంటుంది చూసినాం, ధారావి సేమ్ అలాంటి టైప్లో ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, చూపిస్తా ఒకసారి. ఎంట్రన్స్ అది ఏముండదు. ఇక్కడ మనకు బౌల్ రైస్ ఉంటుంది. ఇక్కడ మనం బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వండుకోవాలి, ఇక్కడ కూర్చోవాలి, అంతేముండదు. ఇంకా ప్రజెంట్ అయితే రైస్ అయితే పెట్టుకుందాం. రైస్ పెట్టుకొని ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. రైస్ పెట్టేసి ఓకేనా. మీకు నెక్స్ట్ అప్డేట్ అని మీకు చూపిస్తా. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసిన కాస్తాం. ఇంకా ఒక 20 minutes రైస్ అయితే అయిపోతుంది. ఇప్పటివరకు ఏదో ఒక స్క్రిప్ట్ అయితే రాదామని ముంగడైతే పెట్టుకున్నా, కానీ ఎలాంటి ఆలోచనలు అయితే వస్తలేవు. ఏదో రాదామని పెట్టుకున్నా కానీ ఏం లేదు, రాసుడు ఏం లేదు. అట్నే పోయి కర్రీస్ తీసుకుని వద్దాం. బయట కర్రీస్ ఉన్నాయా లేవో దుకాణం. నాకు మనడు రాత్రంతా యుద్ధం చేస్తాడు. ఇప్పుడు యుద్ధం, పగలు యుద్ధం చేస్తాడు, ఇప్పుడు యుద్ధం చేస్తాడు. మనం బోర్ కూడా కొట్టదు. మన బుల్లెట్ ఇదే బండి. బండి పోదాం. కర్రీస్ వేస్తాం అనమాట. కర్రీస్ చూడండి, ఇల్లు కర్రీస్, కర్రీ అన్ని ఫ్రైలు కర్రీ ఉన్నాయి. కర్రీ తీసుకుని పోతున్నాం. ఇక కర్రీ తీసుకున్నాం, కర్రీ పాయింట్లో కర్రీ తీసుకున్నాం. తీది నువ్వు బండిది, నేను వీడియో ఇస్తాను, నువ్వు బండిది. కర్రీ తీసుకొని వచ్చినాం. ఇంకా పోయి ఇక రూమ్లో పోయి తిన్నాం. ఈ తినుడు చేసుడు అంత పెద్ద నరకమేడా, అంతే. తినకం నరకమే, ఉండు నరకమే, అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంటుంది. ఏదో వచ్చి ఉన్నామా అంటే హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఏముండదు. హైదరాబాద్లో ఏముంటుంది. కావు తాయవు బాటిల్ చూడు. ఇంకా తానికి నీళ్ళు కూడా లేవు డబ్బాల. కింద పోతే కింద కూడా లేవు నీళ్ళు. పెద్ద కథ ఈ అమ్మ, ఏం అర్థం కాదు అంత. మా దుకాణంలో నీళ్ళు లేక పక్క దుకాణంకి వచ్చి నీళ్ళు తీసుకోబోతున్నాం. నీళ్ళ కష్టమే, అన్నిటి కష్టం. ఆదివారం వస్తే కర్రీ పాయింట్ కూడా బందే ఉంటుంది. ఇక సోమవారం అనుకో ఇవాళ ఉన్నాయి. ఆదివారం వస్తే కర్రీ పాయింట్ కూడా బందే. కారం వేసుకొని తినాలి, అప్పుడే వండాలి. నీళ్ళు కూడా కొంచెమే ఉన్నాయి. ఇవి అయిపోయినట్టే నీళ్ళే లేవు. ఇక హైదరాబాద్కి వచ్చి నార్మల్గా ఎట్లుంటుంది అంటే, మనము ఆఖరికి ఛార్జింగ్ కేబుల్ ఉందా, దీని కేబుల్ కూడా చేంజ్ చేయలేము మనం. అసలు అంత పరిస్థితి అన్నమాట. ఇంకా ఈ కేబుల్ కొనే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఈ ఛార్జర్ వాడబట్టి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. దీనికి రబ్బర్ బ్యాండ్లు, టేపులు తప్ప ఏం లేవు. ఏం వాడాలి, ఇక ఏం చేస్తాం. అమ్మ కర్మకున్న వారైతే. ఇలా వెదర్ కూడా బాగా డిఫరెంట్ ఉంది. ఇంకోటి హైదరాబాద్లో మనకు 10-15 వేలు ఉంటే మాత్రం బతకలేరు అసలు. హైదరాబాద్లో వేస్ట్. ఓకేనా. ఇన్ కేసు మీరు ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేస్తారంటే ఉట్టిదే. ఇంకా ఇదే జిందగీ, ఏముండదు. వీరికైనా అప్పులు తప్ప ఇంకేం మిగలవు.